అందరికీ నమస్కారం. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు బెట్టింగ్స్ కు పాల్పడుతున్నారు. మనం చూస్తున్నట్లయితే మీ తమ్ములైన్ లో చూసినట్టు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు అన్వేషణ్ గారు కావచ్చు, అలాగే రిమైనింగ్ అసోసాయి కావచ్చు, పరేషన్ బాయ్స్ కావచ్చు, సో చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ప్రస్తుతం చాలా మంది యూత్ సింపుల్ గా మనీ సంపాదించాలని బెట్టింగ్స్ పాల్పడుతున్నారు అనమాట. సో బెట్టింగ్స్ ఎప్పుడైతే పాల్పడతారో ఈ బెట్టింగ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి భవిష్యత్తు అనేది చిన్నాభిన్నం అయిపోతుంది. కొంతమంది చనిపోతున్నారు కూడా. సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ నిన్న నుంచి స్టార్ట్ అయినటువంటి మనం చూస్తున్నట్లయితే మార్చ్ 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది భారతదేశ వ్యాప్తంగా. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు చేతులారా. మెయిన్ గా మనం చూడవలసింది ఏంటంటే సింపుల్ గా మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో చాలా మంది ఒకరి మాటలు విని ఒకరి మాటలు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి మనీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేయరా పర్వాలేదు బాగుంటుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రమ్మీ కావచ్చు, రమ్మీ అంటే ప్యాకెట్ సంబంధించింది, ఇవన్నీ కూడా బెట్టింగ్స్ ఏదైతే ఉందో జోదం, దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా సింపుల్ గా అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట ఈ బెట్టింగ్స్ కి, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు. పోనీ మీరు ఒకవేళ ఏం చేయాలంటే ఒకసారి సంపాదించి చూడండి, ఆ మనీ పోగొట్టే మనీ ఏదైతే ఉంటుందో ఒకసారి సంపాదించి చూడండి. కానీ మీరు సంపాదించకుండా మన ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి, చాలా మంది ఏం చేస్తారంటే 10 రూపాయలతో స్టార్ట్ చేసి అదే 1,00,000 అదే 1,00,00,000 ఇంతవరకు వెళ్తారనమాట. చాలా మంది ఎవరికి చెప్పకుండా చాలా పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఏం చేస్తారంటే బెట్టింగ్స్ లో పెడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. అయితే మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ రోజుల్లో మనకి సోషల్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు స్టాప్ బెట్టింగ్ అని చెప్పి. మన కంటికి కనిపించకుండా చాలా మంది మనం ఏం చేస్తామంటే ఆ బెట్టింగ్స్ కోసం మనం ఏం చేస్తామంటే చాలా వరకు వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాంలే పోయేదేముందని చెప్పి ఒక 1000 పెడుతూ ఉంటారు. ఆ 1000 స్టార్టింగ్ రావచ్చు ఒకవేళ, తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడం కోసం 2000 ఇస్తారు, తర్వాత 3000 ఇస్తారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు నెమ్మదిగా మన దగ్గర ఉన్నదంతా లాగేస్తారు. మనం ఏం చేస్తామంటే ఒకసారి పోయింది కదా 2000, ఒకసారి పోయింది కదా 4000, ఒకసారి పోయింది కదా 10,000 అని చెప్పి ఆ 10,000 ఎలాగైనా మనం రప్పించుకోవాలని మనం ఏం చేస్తామంటే మరలా అదే డబ్బులు తిరిగి పొందడం కోసం మరలా మనం ఏం చేస్తాం, మరలా ఆ 10,000 పెడతాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాగ మనకు తెలియకుండానే అట్రాక్ట్ అవుతాం అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్స్ కి అలవాటు పడద్దు. సో ఎందుకు చెప్తున్నాం అంటే చాలా స్టోరీస్ చూసాం అనమాట మేము. అంటే చాలా కథలు విన్నాము, అలాగే మా ఫ్రెండ్స్ విషయంలో విన్నాము. నేను కూడా మీకు చెప్పి ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, ఈ వీడియోలో ట్రై చేస్తాను. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి నేను ఏమనుకుంటున్నానంటే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను టార్గెట్ పెట్టుకున్నాను, మినిమం ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయినా రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మనం చాలా కథలు విన్నాం. మనం చూస్తున్నట్లయితే నా క్లోజ్ ఫ్రెండ్ ఇంటర్మీడియట్ లో మేము చదివేటప్పుడు ఆ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే 20,000 వాళ్ళ నాన్నగారు పట్టుకోమనిస్తే తను ఏం చేశాడంటే బెట్టింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా బెట్టింగ్ లో పెట్టడం వల్ల ఏమైందంటే డబ్బులు పోయి స్టార్టింగ్ వచ్చింది ఓకే 1000 రూపీస్, తర్వాత మరలా ఆశపడి మరలా పెట్టాడు, తర్వాత ఏమి 2000 వచ్చాయి, తర్వాత 3000 వచ్చాయి, తర్వాత లైన్ గా పోవడం జరిగింది. అంటే వాళ్ళ నాన్నగారు ఫార్మర్, తనకి డబ్బులు ఇస్తే వాడు ఏం చేశాడంటే ఇలా బెట్టింగ్ లో పెట్టి, ఆ బెట్టింగ్ ఏంటో కాదు ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి బెట్టింగ్ ఏదైతే ఉందో ఐపీఎల్ అనే ఉందా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఏదైతే ఉందో అందులో మనీ పెట్టి పోగొట్టుకోవడం జరిగింది. ఇంట్లో భయపడి ఇంట్లో వచ్చి పారిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ గా ఈ బెట్టింగ్స్ కి ఎవరో కూడా వెళ్ళొద్దు దయచేసి. సో ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే చాలా స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ స్టోరీస్ రూపంలో మీరు ఏం చేయాలంటే బెట్టింగ్స్ కి మనం దూరంగా ఉండాలి. చాలా వింటూ ఉంటారు మా రిలేటివ్స్ యొక్క మనీ పోయిందని చెప్పి, లేకపోతే కొంతమంది చనిపోయారని చెప్పి మన న్యూస్ పేపర్ లో చూస్తాం, లేకపోతే ఎవరైనా చెప్పిందని చూస్తాం. ఇప్పుడు మేజర్ గా మనం చేయవలసింది ఏంటంటే మన వంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి. అసలు బెట్టింగ్ అనే దానికే వెళ్ళకూడదు. ఇంకొక విషయం ఏంటంటే నా ఇన్స్పిరేషన్ ఎవరైతే ఉన్నారో అన్వేషణ్ గారు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఆయన కూడా ఏం చేస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాలకి పోటాపోటీగా ఏం చేస్తున్నారంటే ఎవరో కూడా బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒక ఇన్స్పిరేషన్, ఆ నాన్నగారిని చూసి ఆయన ఏంటంటే ఎప్పుడు బెట్టింగ్ వెళ్ళకూడదు.
అలాగే నాకేంటంటే ఆయన ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఎంతో మంది బెట్టింగ్ వెళ్తున్నారు కదా, అలా వెళ్ళకూడదని చెప్పి ఆయన ఇన్స్పిరేషన్. ఇంకొక విషయం ఏంటంటే మేజర్ గా చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నారంటే చాలా వరకు వాళ్ళు చాలా మంది మనీకి ఆశపడి ఒకసారి 2 times 3 times అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ చాలా వరకు అది యూజ్ చేసి ఆడినటువంటి వాళ్ళు డబ్బులు లాస్ అయ్యి అలాగా వాళ్ళ అకౌంట్లు ఖాళీ చేసుకొని లైఫ్ అనేది చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనం చూస్తున్నట్లయితే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి అందులో ఆడతారు, తీరా చూస్తే డబ్బులు పోతాయి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దే డిసైడెడ్ టు సూసైడ్ అనమాట. ఇలాంటివి ఏమి చేయొద్దు. ఒకవేళ తెలుసో తెలియక ఎవరైనా సరే బెట్టింగ్స్ ఆడి మనీ పోతే పోనీ మళ్ళా కష్టపడి సంపాదించవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా బెట్టింగ్ పాల్పడవద్దు. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ పాల్పడద్దు. ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్స్ వల్ల మన అనర్థాలు చూస్తున్నట్లయితే లైఫ్ లో మనకి ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది. ఆల్రెడీ మేము మా ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, సొసైటీలో చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చూసి విన్నాము కూడా. అలాగే నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ఏంటంటే, నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఎంత కష్టం వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను, దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అది జోదం అనేది మహామాయ అనమాట. చాలా మంది లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడానికి అదొక రీజన్ అనమాట. సింపుల్ గా అట్రాక్ట్ చేస్తారన్నమాట. సింపుల్ గా అట్రాక్ట్ చేసి ఏమవుతారంటే నెమ్మదిగా మనం చూస్తున్నట్లయితే దాని ఉచ్చులో పడ్డామా మనం కోలుకోవడం అంత కష్టం కాదు, అంత ఈజీ కాదు. అందుకని చెప్పి ఎవరు కూడా ఆ సైడ్ వెళ్ళొద్దు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ క్రికెట్ చూడొచ్చు, తప్పలేదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ రిమైనింగ్ ఏమైనా ఉంటే ఆ గేమ్స్ చూడొచ్చు, కానీ మనం ఏం చేయాలంటే అందులో పార్టిసిపేట్ చేసి లీనమైపోయి మన లైఫ్ ని సాక్రిఫైస్ చేయకూడదు. ఏదైనా బాగా కష్టపడు సంపాదించుకో, తప్పలేదు. అంతేగాని మనం ఏం చేస్తామంటే బాగుంది కదా అని చెప్పి ఆడతాం, అది ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ మన జీవితం చిన్న భిన్నం అయిపోద్ది అనమాట. ఇది నా వంతు కృషిగా ఏం చేస్తున్నానంటే ఏదో చిన్న అవేర్నెస్ కల్పించాలి ప్రజలకన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ కాకపోయినా కొందరైనా సరే అవేర్నెస్ కలిగి ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్టార్టింగ్ బాగా ఉంటది, ఎంజాయ్ గా ఉంటది, అమ్మ డబ్బులు వస్తున్నాయని చెప్పి. తర్వాత ఏమవుతుందంటే మన లైఫ్ ని మనమే రిస్క్ లో పెడుతున్నట్టు అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా చాలా అవేర్నెస్ కలిగి ఉండండి. ఎందుకంటే ఈ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చూస్తున్నాం బెట్టింగ్స్ విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అయ్యింది అనమాట ఇండియాలో. దీనికి కూడా చాలా మంది ఏం చేస్తారంటే సెమీఫైనల్లోను అలాగే ఫైనల్లో చాలా మంది ఏం చేస్తారంటే బెట్టింగ్స్ బాగా పెట్టడం జరుగుతుంది ఆ టీం మీద ఈ టీం మీద. విచిత్రం ఏంటంటే మనకి భారతదేశంలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆడేవాళ్ళు బాగానే ఉంటారు, అలాగే దాని యొక్క స్పాన్సర్స్ బాగానే ఉంటారు, కానీ మధ్యలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని చూసి ఈ బెట్టింగ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేయను అని చెప్పి ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా బెట్టింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు. బెట్టింగ్స్ వల్ల చిన్న విషయాలే మనకి ఏమవుతుంది పెద్దదానికి కారణం అవుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తగినట్టుగా ఎవరైనా బెట్టింగ్స్ మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, బెట్టింగ్స్ గురించి అవేర్నెస్ కల్పించండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, నేను ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అని చెప్పి అనుకున్నాను. సో దయచేసి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కూడా నమస్కారం. అలాగే మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో ఎవరికైనా మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ మన పేజ్ ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో లైక్ కావచ్చు లేకపోతే సబ్స్క్రైబ్ చేయడం కావచ్చు, దీని ద్వారా నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి స్కోప్ ఉంటది. నేను చేసి ఇంత కష్టపడి మేము వీడియో చేస్తున్నామంటే అది మీకోసం, మీకు ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. సో మీరు చేయవలసిన జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పటి వరకు చూసినటువంటి అందరికీ కూడా నమస్కారం. ఓకే, బాయ్ బాయ్.